అన్న 2 నిమిషాలే, చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. జై బీసీ, జై బీసీ. బీసీల గురించి, బీసీల డిమాండ్ల గురించి ఉద్యమం చేయడానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ, మన తెలంగాణలో అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక మహంకాళి దేవతలాగా ఇవాళ బీసీల గురించి ఉద్యమం చేస్తున్నందుకు విచ్చేసినటువంటి మన కవితక్క గారికి ఒక్కసారి ప్రతి ఒక్కరు సప్పట్లతో స్వాగతం పలకవలసింది కోరుచున్నాను. చేతులున్నోళ్ళు సప్పట్లు కొట్టండి, చేతుల్లో ఉన్నోళ్ళు ఊరుకోండి. సభాధ్యక్షులు శివశంకరన్న గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా బీసీ సంఘాల అధ్యక్షులు, నా బీసీ బిడ్డలు, నా బీసీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పత్రికా విలేకరులు, ప్రింటింగ్ మీడియా విలేకరులు, సోషల్ మీడియా విలేకరులు, ఎలక్ట్రికల్ మీడియా వారికి కూడా తెలియనిదేమనగా కవితక్క గారు బతుకమ్మ పండుగని ఒక ప్రపంచానికే చాటి చెప్పింది, ఒక ఘనకీర్తిని తీసుకొచ్చింది. ఇవాళ బీసీల ఉద్యమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వణుకు పొట్టించే విధంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని చెప్పేసి సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. మనం ఏమడుగుతున్నాము ఇవాళ ముఖ్యమంత్రిని, మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి దాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. నీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని అడుగుతలేం మేము. కాబట్టి దీన్ని 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా బీసీ సంఘాలందరి ద్వారా మా విశ్వకర్మ మనమే సంఘం ద్వారా రేవంత్ గారిని డిమాండ్ చేస్తున్నా. ఈ యొక్క సమావేశం ద్వారా మా కమ్మరి వడ్రంగుల గురించి మీకు అవకాశం కల్పించారు కాబట్టి మీకు తెలియజేస్తున్నాం ఏంటంటే అక్కగారికి మొన్న కొన్ని విషయాలు చెప్పినాక ఒక 4-5 రోజులలోనే మా గురించి శాసన మండలిలో మా వడ్ల కమ్మరి గురించి చరిత్రల సువర్ణాక్షరాలతోటి ఇప్పటి వరకు కమ్మరి వడ్రంగుల గురించి ఎవ్వరు కూడా మాట్లాడలేదు. అట్లాంటి మా గురించి, మా సమస్యల గురించి ఈ ప్రభుత్వానికి తెలిసే విధంగా శాసన మండలిలో మాట్లాడినందుకు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మా కమ్మరి వడ్రంగులు 20 లక్షల మంది పైపలికినటువంటి వారందరి తరపున అక్కగారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము అక్కగారి దృష్టి కూడా కొన్ని విషయాలు తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఒక 10 నెలల కిందట ఇదే ప్రాంతంలో మా విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల గురించి ఒక 4000 మందితోటి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తే మేమేం అడిగినాం ఈ ప్రభుత్వాన్ని అంటే, మేము కమ్మరి వడ్రంగులు అంటే ప్రతి గ్రామంలో దయచేసి మాకు ఒక్క 2 నిమిషాలు ఎక్కువ ఇవ్వండి అన్న, దయచేసి మీకు పాదావందనం చేసి చెప్తున్నా. 2 నిమిషాలు మీ అందరికి తెలవాలి. బీసీలలో అత్యంత వెనుకబడిన కులం మాది. మాకు కట్టె మిషన్లు మా కమ్మరి వడ్రంగులై సీజ్ చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి గారిని అడిగినాం, మేము అడిగినాం, మాకు ఎలాంటి లైసెన్స్ ఫీజు లేకుండా మాకు కట్టెకొత్త మిషన్లకు లైసెన్సులు మంజూరు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని వేదిక ద్వారా మేము తెలియజేసినాం. ఇకపోతే మాకు కుల వృత్తులు చేసుకునే సమయంలో చేతులు మిషన్లలో పడి ఈ రకంగా తెగిపోతుంటది. ఒక్కసారి అక్కగారి దృష్టికి తీసుకొస్తున్న ఇది మొన్న 31వ తారీఖు రోజు ఇట్లా చేయి తెగిపోయింది అక్క, ఒక్కసారి చూడండి. ఇట్లా చేతులు తెగిపోతే ఈ ప్రభుత్వాన్ని మేము ఏమడిగినామంటే కార్పొరేట్ వైద్యం ఇప్పియమని అడిగినాం. కానీ ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తనట్టుంటుంది. చేతులు తెగిపోయి వాళ్ళు పని చేసుకోలేని పరిస్థితిలో, పెళ్ళ పిల్లలను బతికించుకోలేని పరిస్థితిలో వాళ్ళకి ప్రభుత్వం నెలకు ఒక 25,000 ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాం. ఇట్లా మాకు 50 సంవత్సరాలు నిండినటువంటి మా యొక్క ప్లీజ్ బైసాబ్ మా యొక్క డిమాండ్లని కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. ఈ యొక్క 10 నెలలలో ఒక్కరోజు కూడా మాకు ఈ ప్రభుత్వము ఇవాళ రాక ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. మా దాంట్లో కూడా కొంతమంది ఇప్పుడు అడుగుతున్నారు, అయ్యో ప్రభుత్వం దగ్గరకు పోయి అడగాలి కానీ ప్రతిపక్ష నాయకుల దగ్గరకు పోయి అడిగితే ఏమొస్తుంది అని చెప్పేసి ఎవరైతే పెడతారో వాళ్ళ దగ్గరికి పోతారు. కాబట్టి మేము కవితక్క గారి దృష్టికి తీసుకొస్తాం, మా సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో
కవితక్క దగ్గర తీసుకొచ్చినాము. కవితక్క దగ్గరకు వచ్చాడు, మాకు ఒకటే మాట ఇచ్చింది, ఈ ప్రభుత్వంతో కొట్లాడు మీ సమస్యలు పరిష్కరిస్తా, లేని ఎడల వచ్చేది మన ప్రభుత్వమే, ఫస్ట్ ప్రియారిటీగా మీ కులానికే న్యాయం చేస్తా అని చెప్పేసి మాకు మాట ఇచ్చినందుకు అక్కగారికి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ఈ యొక్క రేవంత్ రెడ్డిని ఏమడిగినాం, నీ ముఖ్యమంత్రి పదవి అడగలేదు, నీ కింద ఉన్నటువంటి మంత్రి పదవులు అడగలేదు, మాకు మా సమస్యలను పరిష్కరించమని అడుగుతున్నాం. మీరు మా సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి వారిని ప్రతి ఒక్కరిని మేము పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ బలపరిచే వారిని ఓడగొడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ జై విశ్వకర్మ, జై బీసీ, జై కవితక్క. ముఖ్యంగా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి నిమ్మల వీరన్న సంచార జాతుల అధ్యక్షులు వారు మాట్లాడాల్సిందిగా. అన్న ఒక్కటి నిమిషం దయచేసి ఏమనుకోదు, ఒక్కటి నిమిషం.